మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. నేటి బాలులే రేపటి పౌరులు అంటారు. పిల్లల్ని తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర చాలా ప్రధానమైనది. అయితే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల్ని పెంచడం కూడా చాలా వరకు టఫ్ అయిందనే చెప్పాలి. అయితే తల్లి పాత్ర ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇవాళ మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు రవికుమార్ వంగిపురం గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ సంస్కారాన్ని ఇవ్వాలి అంటే మొదట తల్లి పాత్రే ప్రధానమైనది అంటారండి. సో తల్లి పాత్ర ఎలా ఉంటే వాళ్ళని మంచిగా పెంచవచ్చు అంటారు? తల్లి పాత్ర అనేది ప్రకృతి నుంచి వచ్చినటువంటి గిఫ్ట్ అమ్మ. పిల్లవాడు కానీ పాప కానీ ఎవరైనా కానీ మొట్టమొదటి మాట నేర్చుకున్నాడంటే అమ్మ అనే పదంతోనే మొదలవుతుంది. అందుకని అతను పడ్డా కానీ ఏ కష్టం వచ్చినా కానీ అమ్మ అంటాడే కానీ ఎప్పుడు కూడా నాన్న అన్నాడు. ఇది మొట్టమొదటిగా నేచర్ నుంచి మనకు దొరికినటువంటిది. తల్లి పాత్ర ఎలా ఉంటుంది అంటే, పిల్లవాడు చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసుకొస్తే చెంప మీరు పౌడమని కొట్టి ఇదేంట్రా నువ్వు చేయటం అని చెప్పి తల్లి వెంటనే సర్దిద్దుతుంది. అప్పుడు వాడి జీవితంలో మళ్ళీ రెండోసారి అటు నెగిటివ్ వే చూడటానికి కొట్టదు. తల్లి ఎప్పుడైనా పిల్లల్ని కొట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ వెంటనే ఆ పిల్లవాడు ఎప్పుడు చెడిపోవడమ్మా. మనం మటుకు చాలా మటుకు ఏమంటాము, స్నేహితుల వల్ల మా పిల్లలు పాడైపోయారు, వీళ్ళ వల్ల వాళ్ళు పాడైపోయారంటే ఎప్పుడు స్నేహితులు వీళ్ళందరి వల్ల పాడైపోరమ్మా. ముళ్ళ మధ్యన పెరిగినటువంటి గులాబీ పువ్వు చూడంగానే ఎంత ఆనందపడుతూ మనం దాన్ని ఆ గులాబీ పువ్వు నాకు కావాలి అని అనుకుంటాము. బురదలో వచ్చినటువంటి తామర పువ్వుని చూడంగానే అబ్బా తామర పువ్వు అని చెప్పి అది ఎంత ప్రాముఖ్యత పొందిందో, పువ్వుల పైన ఉన్నటువంటి తిరిగి తీసుకొచ్చిన మకరందాన్ని తీసుకొచ్చిన తేనె తుట్టెను కూడా ఆ తేనెలోంచి తీయంగానే తేనె ఎంత మధురంగా ఉంటుందో, ఈ 3 రకాల కష్టాలు తల్లి ఎప్పుడైతే మార్పు చేయగలుగుతుందో అది ప్రతిరోజు పౌర్ణమి లాంటి జీవితాన్ని చూపగలుగుతూ ఉంటుంది. ఎందుకంటే తండ్రి ఎప్పుడు సూర్యుడే, బగబగ మండుతూ. అందుకని ఏదన్నా ఈ పాత రోజుల్లో ఏది చెప్పాలన్నా కూడా అమ్మ నుంచి వెళ్ళేది నాన్నకి. అంటే నానంటే భయం కాదు, నాన్నకి యొక్క ఇచ్చే గౌరవం అది. కానీ అది మర్చిపోయాం ఈ రోజులలో. నా కొడుకు నాతో పాటు కూర్చొని తాగుతుంటే దీనికి చేసి ఫ్యాషన్ అనుకుంటున్న రోజులు. కానీ వాడు తప్పు చేసినప్పుడు చెప్పగలిగే సామర్థ్యత ముఖ్యంగా తల్లికి ఉండాలి. మా వారి వల్ల చెప్పలేకపోయాను, మా చుట్టాల వల్ల చెప్పలేకపోయాను, మా అత్తల వీళ్ళ వల్ల చెప్పలేకపోయాను, వీళ్ళని చెప్పటానికి ఇది కాదు. మొట్టమొదటిగా ఇది బంగారపు నిధిని ఎలా పట్టుపట్టాలో, ఎలా సాధించాలి. ఎందుకంటే బంగారం కూడా బయటికి తీయాలంటే కొలిమిలో పెట్టి కాలుస్తే కానీ నిజమైన బంగారు ఆకృతి ఆభరణంగా మారదు. శిల్పి ఒక శిల్పం చెక్కాలంటే ఆ శిల్పి ఉలిని ఎక్కడెక్కడ గట్టిగా కొట్టాలి, ఎక్కడెక్కడ మెత్తగా కొట్టాలి అనేది తెలుసుకుంటే కానీ అది మార్పు రాదు. అలాగే అమ్మ కూడా ఎక్కడ చేయాలి. జ్వరం వచ్చిందంటే తను తినకుండా కూడా నిద్ర కూడా మానుకొని ఫారిన్ నైటింగేల్ లాగా సేవ చేసేదే అమ్మ. తిన్నా బాబు ఈ చెయ్యి నాన్న ఇది తాగు ఇది పెట్టు అని చెప్పి ఎప్పుడు విసుక్కోదు. ఇది మొట్టమొదటిగా స్త్రీ యొక్క తన పాత్రని అందరూ గుర్తించగలిగి చేస్తే చాలా మటుకు ఇవాళ రేపు ఏమైపోయిందంటే మీ నాన్నలాగా అవ్వకురా, లేకపోతే మీ ఇది అని పిల్లల ముందు ఎక్కువగా నెగిటివ్ మాటలు మాట్లాడకుండా ఉండాలి. కారణాలు రకరకాలు. ఇది ఎక్కువగా నేను క్షమించాలి ఈ మాట అంటున్నందుకు, మనకు మీడియాలో ఎక్కువగా కూడా వచ్చినటువంటి ఈ సీరియల్స్ కానీ ఎక్కడన్నా కూడా స్త్రీని నెగిటివ్గానే చూపించారే కానీ పాజిటివ్గా చూపించే దమ్ము సత్తా ఏ డైరెక్టర్కి లేదేమో అనుకుంటున్నాను నేను. ఇది చాలా క్షమించాలి ఈ మాట అంటున్నందుకు. అమ్మలేందే ఎవరూ లేదు కదా. ఆ స్త్రీని ఎంత నెగిటివ్గా చూపించి ప్రతి దీనిలో చేస్తూ అలా ప్రవర్తించటం వల్ల కుటుంబాలలో అది ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉందమ్మా. మొన్న కర్ణాటకలో మామగారిని కొట్టడం అనే వీడియో వైరల్ ఎలా అయింది. అలాగే వేరే చాలా రకరకాల అంశాలు. రెండవది, సినిమాలో కూడా ఎప్పుడు కూడా పెళ్లి దాకానే చూపిస్తారు, పెళ్లి తర్వాత జరిగినవి ఎప్పుడు చూపించరు. మరి దాని నుంచి కూడా మనం ఏమనుకుంటున్నాము,
ఒక 21 సంవత్సరాల దాకా ఒక స్త్రీ తన మీద తను ఏకాగ్రతగా చేసుకుంటగలిగితే వీల్ ఫైండ్ ఎ గ్రేట్ చేంజ్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే 7 ఏళ్ల దాకా నాన్న రక్షణలో పెరుగుతుంది. 14 ఏళ్ళ దీనికి వచ్చేసేటికల్లా అన్నదమ్ములు, అమ్మ, నాన్న, చుట్టుపక్కల వాళ్ళ కనుచూపుల్లో పెరుగుతుంది. 21 సంవత్సరాల దాకా తను చదువు, పేరు అవన్నీ తెచ్చుకుంటే మార్పు ప్రపంచం మొత్తం తన కాళ్ళ దగ్గరికి వచ్చి వావ్ వండర్ఫుల్ అని చెప్పి మనం చాలా డ్రీమ్లో చూసాం కదా. ఐఏఎస్, ఐపీఎస్ పాస్ అయిన లేడీస్ అందరు కూడా ఎంత రకాలుగా ఇది చేసుకుంటూ ఎన్ని డ్రీమ్స్ ఎన్నో రకాలు. అంటే మనం ఎంతసేపటికి మన జీవితాలలో 2 విషయాలను మర్చిపోతున్నాం. అది ఏంటి అంటే మొట్టమొదటికి ఉప్పు లేకుండా భోజనం చేసినప్పుడు ఎందుకు రుచిగా అనిపించదు కదా. అమ్మ లేకపోయినప్పుడు కూడా జీవితంలో అలాగే మారిపోతుంది. ఇది తెలుసుకోవాలి. అమ్మకి తెలుసు ఏది ఎక్కడ ఎందుకు అనేది ఎప్పుడు అడగదు. నేనున్నాను, నాన్న నీకు ఒంట్లో బాగాలేదా, ఇది నాకు. తనకి తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నా బాబుకి మొహమాటం లేకుండా అడగగలిగే సామర్థ్యం తల్లికి ఉంది. ఓకే. రెండవది, తల్లి ఎప్పుడూ కూడా తను చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా కూడా తన పిల్లలకి చక్కగా కనపడాలని వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తుంది. మూడవది, ఉన్న దాంట్లో సమానంగా తన పిల్లలకు పెట్టగలిగే సామర్థ్యం ఉన్న ఇది మటుకు తల్లికి ఎక్కువగా ఉంటుంది. కానీ మనకి ఏమైపోయిందంటే ఈ మూడిటిని పక్కన పెట్టేసి అదేంటో తెలియదు, పెళ్ళవంగానే పుట్టింటి పేరుని తీసేసేయమని చెప్పగలిగే సామర్థ్యంలో మనం ఉన్నా కానీ అటు అత్తామామల్ని ఇటు అమ్మా నాన్నల్ని ఎలా చూసుకోవాలో చెప్పలేనటువంటి తల్లిదండ్రులు దౌర్భాగ్యం పెరిగిపోయింది. కారణం ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత అక్కర్లేని సలహాలు ఇవ్వటం. అందుకని మేము మొబైల్ ఫోన్ ఏమంటామంటే మాయా ఆపరేటింగ్ నేషనల్లీ, ఇంటర్నేషనల్లీ, ఎవ్రీవేర్ అని చెప్తాం. పనికిరాని విషయాలను ఎక్కువగా సమకూర్చి చేయగలి. ఈ రోజు నాడు వైఫై లేకపోతే ఏ పిల్లవాడు ఎవరు కనపడట్లేదు. గుండె ఆగిపోయినా పర్వాలేదు కానీ వైఫై ఎక్కడుందనే దానికి పరిగెత్తుతున్నారు. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది. మనం పరాన్న జీవులుగా మారుతున్నాం. కానీ అమ్మ చెప్పగలదు ఎప్పుడు ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, పరీక్షలు ఎప్పుడు వస్తున్నాయి, నిద్ర ఎందుకు తొందరగా లేవాలి, ఏ విషయం చేయగలిగింది అమ్మ చేయగలదు. అమ్మ స్థానాన్ని ఈ ప్రపంచంలో ఎవరు కూడా తీసుకోలేరు. సో అమ్మ చేతిలో ఉంది. చేతి రేఖ కన్నా కూడా అమ్మ సేవలో మార్పు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మ ప్రేమని, అమ్మ బాధ్యతని, అమ్మ పిల్లల్ని పెంచటంలో ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తోంది అనేది బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. థ్యాంక్స్ ఎ లాట్ సార్. నమస్కారం.